కంపెనీ పేరు వచ్చేసరికి మా సక్సెస్ జర్నీ. మా సక్సెస్ జర్నీ ఒక ఫుల్ ఫామ్ ఏంటి సార్ అంటే మనం నమ్ముకొని వచ్చే వ్యక్తి మనం చేసే జర్నీలో మనతో పాటు సక్సెస్ అవ్వాలి. అందుకోసమే కంపెనీ పేరు ఈ విధంగా పెట్టడం జరిగింది. కంపెనీ వచ్చేసరికి 21/10/2021 స్థాపించడం అంటే ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు వచ్చింది. రేపు అక్టోబర్ 21 3 సంవత్సరాలు విద్యార్థులు పూర్తి చేసుకొని 4వ యానివర్సరీ చేయబోతుంది. మార్కెటింగ్ ఫీల్డ్ వచ్చేసరికి సార్ లాస్ట్ 10 months నుంచి హెవీగా స్టార్ట్ అయ్యింది. ఎందుకు లాస్ట్ 10 months నుంచి హెవీ స్టార్ట్ అయ్యింది సార్ అంటే వర్కౌటబుల్గా పేమెంట్ కంపెనీ పర్సనల్ దాంట్లో స్టార్ట్ అయింది అన్నమాట. ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ప్రతి ఒక్కరిని వీలైనంత మంది ఎక్కువ వ్యక్తులను వ్యాపారవేత్తలు తయారు చేయడం కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకోసం ఈ మాట మాట్లాడుతుంది సార్ కంపెనీ అంటే మనం ఒకటే మాట మాట్లాడుతున్నాం. వ్యాపారం చేసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మీరు చేసేది ఇప్పుడు వ్యాపారమా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్? మీరు ఒక కింద జాబ్ చేసుకుని మీరు వ్యాపారం చేయాలి, మీ ఆవులు తెచ్చుకొని మీరు చూసుకుంటారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇట్లా చేస్తారు కదా ఏం చేస్తారు కదా అవునా. కానీ వ్యాపారంలో ఎందుకు చేస్తారు మనం అంటే పెట్టుబడి అడ్డం వస్తుంది. ఈ పెట్టుబడి పెట్టినాక అంత తీసుకుంటామా తీసుకోలేమా, లేకపోతే మనం పెట్టిన పెట్టుబడి రిటర్న్ వస్తుందా భయంతో వ్యాపారం వెళ్ళకుండా ఏదో ఒక జాబ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకొని మన పని మనం చేసుకుంటాం. అని ఈ కంపెనీ ఏం చెప్తారంటే అదే పెట్టుబడి నేను చూసుకుంటా సంపాదించాలనే ఆలోచన మీకుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరిని మోసం చేయకుండా సంపాదించాలనే ఆలోచన మీకుందంటే అవకాశం నేను కల్పిస్తాను. ఇప్పుడు చెప్పండి చేయొచ్చా చేయడం మరి. కంపెనీలో ఉండే ఓవరాల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి అవసరమయ్యే ఆల్ హోమ్ నీడ్స్ అవునా. ఏమనుకో సార్ అంటే ఈ ప్రొడక్ట్లు మనం ఎక్కడ తెచ్చుకుంటాం మన కోసం ఉన్న ప్రొడక్ట్లు అవునా కదా. ఏదో ఒక మనం కొంటున్నాము అంటే కస్టమర్ ఉన్న వ్యక్తి తన కష్టం చేసిన డబ్బులతోనే ఏదో ఒక రిటైల్ స్టోర్ తెచ్చుకుంటాం అంతే కదా. సింపుల్గా చెప్తే ఈ రిటైల్ స్టోర్ అయినా మనం తయారు చేస్తున్నాం మన ప్రొడక్ట్ని. ఆయన ఏం చేస్తాడు ఒక డీలర్ ఆర్ డిస్ట్రిబ్యూషన్తోనే డిఫరెంట్ అయ్యాడు, ఆయన ఒక ఏజెన్సీతో డిఫరెంట్ అయ్యాడు, ఆయన పైన కంపెనీ ఉంటుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. వీళ్ళందరితో పాటు అడిషనల్గా మళ్ళీ మనకి ఏమైతుంది సార్ అంటే యాడ్స్. ఏమంటున్నారు సార్ అంటే కంపెనీ కానీ మనం కానీ ఏమంటున్నారు అంటే ఎగ్జాంపుల్కి ఈ ప్రోడక్ట్లో ఏదో ఒక ప్రోడక్ట్ మీరు 10,000 రూపాయలు పెట్టి తీసుకున్నారు అనుకున్న ఒక రిటైల్ స్టోర్లో కంపెనీ వద్ద ఎంత తయారవుతుందని అంటున్నారు. నేను అందరూ చెప్పండి సార్ ఎంత తయారవచ్చు ఎక్సెట్రా 10,000 అన్నప్పుడు ఆడ 5,000 అవునా. కానీ మన కంపెనీ నిజంగా చెప్పాలి సార్ వరల్డ్ క్లాస్ ప్రీమియం ప్రోడక్ట్ ప్రపంచంలోని గొప్ప ప్రోడక్ట్ 3,000 కంటే 30% తయారవుతుంది. ఒక వ్యాపారం చేస్తున్నారు ఆయన కూడా తయారు చేస్తున్నారు, లాభం లేకుండా చేస్తారా. 10% ప్రాఫిట్ పెట్టుకొని 40% రిలీజ్ చేస్తే కస్టమర్ ఉన్న వ్యక్తి 100% తీసుకుంటున్నాడు. చాలా కష్టం. నేనేమంటున్నా సార్ అంటే 4,000 రిలీజ్ అయిన ప్రోడక్ట్ 10,000 కొంటున్నాము. మనము ప్రొడక్ట్ కంటే కూడా మధ్యవర్తులే ఎక్కువ తీసుకుంటుంది అవునా. మన కంపెనీ ఏమంటుందంటే ఈ మధ్యవర్తులు అందరూ తీసేసి వాడుకునే కస్టమర్ ఇంపార్టెంట్, తయారు చేసే కంపెనీ ఇంపార్టెంట్. ఈ మధ్యవర్తులతో నాకు సంబంధం లేకుండా కంపెనీ ప్రొడక్ట్ డైరెక్ట్ కస్టమర్కి అప్లై చేస్తాను. ఏదైతే నువ్వు 60% డబ్బులు లాస్ అయినావో ఆ 60%ని ఒక సిస్టమేటిక్గా నీకే ఇస్తా ఉంటుంది, నీకే పంచుతా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి సార్ చేయొచ్చా చేయలేము మన 60% డబ్బు కోసం? పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేసినప్పుడు మనం చేయొచ్చా చేయలేము? అట్లా మనం వచ్చేసరికి 2 యూనిట్లు సొంతంగా తయారు చేస్తాం. ఒకటి టీవీ యూనిట్, రెండవది కూలర్ యూనిట్ ఎంహెచ్జే మా సక్సెస్ జర్నీ. మిగిలిన ఏవైతే బయట టాప్ కంపెనీలు ఉన్నాయో వాటితో తయారైన మనం సూర్య, హెచ్పి, డైమండ్, ఆక్వాఫ్రెష్, లక్ష్మి, ఫ్యాబ్రిక్, ఈజీఎం, ఇంటర్, హెచ్ఎల్టి, డివిఎన్, హ్యుండాయ్, వోల్టాస్, టాటా, విమల్ ఈ విధంగా మనతో టైప్ అయిన కంపెనీలు ఇవన్నీ కూడా. ప్లస్ అడిషనల్గా ఇంకొక 15 కంపెనీలు రాబోతున్నాయి మనకి రానున్న కంపెనీలు. ఇట్లా మనము తయారు చేస్తున్నాం. ఎందుకు ఓన్లీ 2 యూనిట్లు సొంతంగా తీసుకున్నాం కూడా అడుగుతాం కొంతమంది. అన్ని ప్రోడక్ట్లు మీరే తయారు చేయాలని అడుగుతారు. ఎందుకు ఆ మాట ఎత్తుంది సార్ అంటే అన్ని యూనిట్లు మనమే తయారు చేసినాం. ఒకవేళ ప్రొడక్ట్ ఎక్కువ సేల్ లేదు, కంపెనీ లాస్ ఎక్కువ లాభం వస్తుంది, అప్పుడు కంపెనీ మూతపడుతుంది, జనాలు కూడా ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా టాప్ కంపెనీతో టైప్ అయితే ఏమవుతుంది, మీకు ఒకరికి అవసరం ఉంటుంది, మీకు ప్రొడక్ట్ అవసరం ఉంటుంది, వాళ్ళకు ప్రొడక్ట్ అవసరం ఉంటుంది, ఎవరి ద్వారా ఆ కంపెనీ నుంచి పంపించేస్తాం. ఆ 60% అమౌంట్ తీసుకుంటే జనాలకి వస్తాం. అందుకోసమే ఎక్కువ యూనిట్లలో అన్ని కంపెనీలతో టైప్ అయిన మన కంపెనీ. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపించడానికి మనకి చూస్తామంటే ఒక 3 బర్నర్ గ్లాస్ స్టవ్ ప్లస్ మిక్సీ చూసుకుంటే బయట మార్కెట్లో 12,000 రూపాయలు దొరుకుతుంది. ఓకేనా. ఇవే 2 ప్రొడక్ట్లు మన కంపెనీ ద్వారా తీసుకుంటే 9,000 రూపాయలు ఇస్తాను.
ఇప్పుడు జనాలు ఇక్కడ పీరియాడిటీ ఇస్తారా, బయట మార్కెట్లో పీరియాడిటీ ఇస్తారా, మా కంపెనీలో పీరియాడిటీ ఇస్తారా? ఎందుకు అంటే ఈ 3,000 రూపాయలు కూడా దేనికో ఒకదానికి ఉపయోగపడతాయని అది ఆలోచన చేసేవాళ్ళు. అవునా? అట్లా ఒకవేళ నేను కానే కాదు ఖచ్చితంగా బయట మార్కెట్లో తెచ్చుకుంటా అంటే ఓన్లీ 2 ప్రొడక్ట్లు మాత్రమే మీకు వస్తాయి. కానీ మన కంపెనీ ఏమంటుంది సార్ అంటే 2 ప్రొడక్ట్లు ఇస్తా, డిస్కౌంట్ ఇస్తా, ప్లస్ అడిషనల్గా నాతో పాటు మీకు పార్ట్నర్షిప్ కూడా ఇస్తాను. ఎందుకు? మీకు వ్యాపార అవకాశం ఇస్తాను నా కంపెనీ, అందుకు పార్ట్నర్షిప్ ఇస్తాను. అట్లా మన దగ్గర కిచెన్ కాంబో ఉన్నాయి 2 ప్రొడక్ట్లు, కిచెన్ కాంబో 2 అని ఈ 3 ప్రొడక్ట్స్, వాటర్ ప్యూరిఫైయర్, ఇండక్షన్ స్టవ్, మినీ వాషింగ్ మిషన్, సౌండ్ సిస్టమ్, 2 బర్నర్ 4 బర్నర్ గ్లాస్ స్టవ్స్, బెడ్ కాట్ మంచాలు, బెడ్స్ వాటి సైజులు వాటి డిఫరెంట్ రేట్లు, 32 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు ఎల్ఈడి, ఆండ్రాయిడ్ అండ్ 4K టీవీలు, ఆటోమేటిక్ వాషింగ్ మిషన్, నాన్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్, గీజర్, సోలార్ ప్యానల్ సిస్టమ్, సౌండ్ మినీ కూపర్, రెస్ట్ ప్యాక్ అలసిపోయినప్పుడు మసాజ్ చేసుకుంటాం కదా అట్లా రెస్ట్ ప్యాక్, వ్యాక్యూమ్ ఫ్యాన్, ఈ 3 వరకు ఒక కాంబో, కూలరు, ఏసీలు, ఫ్రిడ్జులు, బీర్వా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ఒక కాంబో. ఈ విధంగా మనకు ఏవైతే కంపెనీలు టైప్ అయినా వాటి యొక్క ఓవరాల్ ప్రొడక్ట్స్ అనేది మనం అందిస్తున్నాం సార్. మనకి ఎంత డబ్బు వస్తున్నాడు కంపెనీ నుంచి? 60% డబ్బు వస్తున్నాడు. అంతేగాని ఈ 60% డబ్బుని ఒక 6 మార్గాల ద్వారా వస్తుంది. ఒకటి డిస్ట్రిబ్యూటర్ అర్హత ఆదాయం, ప్రతి కస్టమర్కు 10 to 20% డిస్కౌంట్ అనేది పోవాలి. ఎందుకు? మీరు ఆ షాప్ చేంజ్ చేసి నా దగ్గర కొంటున్నారు అంటే ఎంతో కొంత లాభం ఉంటుంది కదా వచ్చేది. మనం కూడా జనాలకు చెప్పాలంటే అక్కడ ఉంటే గిదిన బాబు, ఇక్కడ ఉంటే గిది ప్రాఫిట్ ఉంటుంది చెప్తానే కదా. అందుకు 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది. ఓటీ ఆదాయం అంటే సార్ ఆదాయం ఎట్లా వస్తుందో చెప్పి ఓటీ ఆదాయం చెప్తాం. ఇది ఒక ఇన్కమ్ అన్నమాట. ప్యాసివ్ ఇన్కమ్ అనే ఐడియా ఉందా? మీరు ఆల్రెడీ ఎక్స్ నెట్వర్క్లో ఉన్నారంటే ప్యాసివ్ ఇన్కమ్ గురించి చెప్పినట్టు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే సార్ అడిషనల్గా అంటే మనం సంపాదించే ఆదాయం 2 మార్గాలు. ప్రపంచంలో లీగల్ న్యాయంగా సంపాదించేది 2 మార్గాలు. ఒకటి సార్ యాక్టివ్ జోన్, యాక్టివ్ ఇన్కమ్ అంటారు. 2 ప్యాసివ్ జోన్, ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. యాక్టివ్ జోన్ అంటే ఏంటి సార్ అంటే ఎనీ జాబర్స్, సెల్ఫ్ ఎంప్లాయీస్, కూలీ చేసే వాళ్ళు, వివిధ రకాల కేటగిరీలు అన్నీ కూడా ఈ జోన్లోకి వస్తాయి. పని చేస్తేనే డబ్బులు, అవునా కాదు? మీరు పాలు తింటేనే డబ్బులు లేకపోతే వస్తాయి, అవునా? దాంట్లో కూడా ఒక మేర. ఒకవేళ మనం ఆ రోజు పని చేయలేకపోయినాం, ఆ రోజు మనకు ఆదాయం వస్తుందా? కానీ ప్యాసివ్ ఇన్కమ్ అంటే బిగ్ బిజినెస్ ఫ్యామిలీస్, ఫ్రాంచైజీ, ఇలా టాటా ఉండు, అంబానీ ఉండు, బిర్లా ఉండు, బిలియర్డ్స్ ఉండు, వీళ్ళు ఏం చేసేస్తారంటే కొంత మేరకు నెట్వర్క్ ఆర్గనైజేషన్ చేసి ఒక 2-3 నుంచి 5 సంవత్సరాలు కష్టపడి నెట్వర్క్ ఆర్గనైజేషన్ చేసి వాళ్ళు ఎక్కడ ఎప్పుడు వాళ్ళ కోసం పని చేసుకున్నా మన ఇంటికి ఆదాయం వచ్చే మార్గమే ప్యాసివ్. అంటే మనం ఉన్నా లేకున్నా ఆదాయం వచ్చేదాన్ని ప్యాసివ్. ఇప్పుడు మనం చేసే పనిలో ఆ కేటగిరీలో ఉన్నామా లేమా అని మనం చూసుకోలేదు. ఓకేనా? ప్రొడక్ట్ గిఫ్ట్ ఆదాయం. ప్రొడక్ట్ గిఫ్ట్ ఆదాయం కింద కంపెనీ ఏమంటుంది సార్ అంటే వేరే రకరకాల కంపెనీలు అనేవి కూడా కంపెనీ టార్గెట్ రీచ్ అయిన వ్యక్తిని ఆ దేశం చెప్తా ఈ దేశం చెప్తా అంటారు. అవునా? మన కంపెనీ దాన్ని డిఫరెంట్గా ఆలోచన చేసి ఇండియా డెవలప్మెంట్ కోసం ఇండియాలోనే ఒక 100 ప్లేసులు సెలెక్ట్ చేసుకుంటాం, 100 ప్లేసులు సెలెక్ట్ చేసుకుంటాం. కంపెనీ టార్గెట్ ఎవరైతే రీచ్ అవుతారో ఆ వ్యక్తికి విత్ ఫ్యామిలీతో ట్రిప్ అనౌన్స్మెంట్ ఫీ ఇస్తాను. మంచిగా ఉందా లేదా? అట్లా నామినీ ఆదాయం. నామినీ ఆదాయం ఏంటి అంటే సెక్యూరిటీ. ఈరోజు మనం చేసే బ్యాంకులో మనం లేకపోతే మనకు పైసలు వస్తాయి కావు. కానీ ఈ కంపెనీ ఏమంటుంది సార్ అంటే ఈరోజు ఈ కంపెనీ నుంచి నేను కొంతమందికి ఆదాయం సంపాదిస్తున్నాను. నాకు ఏమన్నా జరిగి నేను లేకున్నా ఈ కంపెనీ నా భార్యకు ప్లస్ నా పిల్లలకు సెక్యూరిటీ చూపిస్తుంది. ఎన్నిసార్లు చూపిస్తుంది అంటే ఒక జనరేషన్ నాకు, 2వ జనరేషన్ నా భార్యకు, 3వ జనరేషన్ నా పిల్లలకు. అంటే నా వ్యాపారం ఎప్పుడు ఎక్కడ జరిగినా మా ఇంటికి ఆదాయంగా ఈ కంపెనీ డబ్బులు పంపిస్తుంది, ఎటువంటి అడ్డంకులు లేకుండా. అంటే సెక్యూరిటీ ఉంటుంది కదా సార్, దాని నామినీ ఆదాయం తీసుకుంటాం. అవార్డులు మరి రివార్డులు. అవార్డులు రివార్డులకి కంపెనీ కొంచెం టార్గెట్ పెట్టుకుంది. ఒక 5 సంవత్సరాల పీరియడ్ పెట్టుకుంది సార్. ఈ 5 సంవత్సరాల పీరియడ్ ఏంటి అంటే 2028-21 డిసెంబర్ వరకలా, అంటే 2022 డిసెంబర్ వరకలా కంపెనీ టార్గెట్ రీచ్ అయిన వ్యక్తికి మీకు ఇచ్చే ఇన్కమ్తో పాటు కార్ గిఫ్ట్ ఇస్తాను. ఇది ఇట్లా 6 మార్గాల ద్వారా డబ్బు వస్తాను. చేయాల్సిన పని మన కదా, చేయాల్సిన పని ఏంటంటే సార్ మీరు మీ దగ్గరికి ఎవరైతే వచ్చారో వ్యక్తి, ఆ వ్యక్తి పైన నమ్మకం ఏర్పడితే బయట కూడా ప్రొడక్ట్ కాస్త బంద్ చేసి ఈ కంపెనీ ద్వారా ఉండడం ద్వారా మీకు పార్ట్నర్షిప్ ఇస్తాను. అవునా? అది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, కొంతమంది ఏమంటారు అలా ప్రొడక్ట్ అవసరమే ఉంది కానీ ఇప్పుడు డబ్బులు లేవు, డబ్బులు ఉన్నప్పుడు తీసుకుంటారు. అవునా కాదు?
అట్లాంటి వ్యక్తులను కూడా దృష్టిలో పెట్టుకుంటే కంపెనీ ఏం చేసిందంటే లో క్లాస్ పీపుల్ ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, అక్కడ పేదోళ్ళు గారు ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు, అప్పర్ క్లాస్ పీపుల్ ఉంటారు ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని సార్ కంపెనీ అందరినీ దృష్టిలో పెట్టుకొని కొనాలనుకున్న వ్యక్తి కొనుగోలుకి అవకాశం ఇచ్చింది, సంపాదించాలని వ్యక్తిత్వం అట్లాంటి వ్యక్తులు కూడా అవకాశం కల్పించాలని ఉద్దేశంతో బుకింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఆప్షన్ బి బుకింగ్ సిస్టమ్ అంటే 5,000 రూపాయలు పెట్టి బుకింగ్ చేసుకోండి. మీరు ప్రొడక్ట్ ఎప్పుడైతే తీసుకోవాలనుకుంటారో నెలక, 10 రోజులక, 20 రోజులక, సంవత్సరంగా, 10 సంవత్సరాలక అది మీ ఇష్టం. తీసుకునేటప్పుడు ఆ ప్రొడక్ట్ కాస్ట్ యొక్క మీరు 5,000 బుకింగ్ చేశారు కదా, మిగిలిన బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు మీ ప్రొడక్ట్ మీకు ఇస్తాను కంపెనీ. అంటే మనం పెట్టుబడి పెట్టామే కదా, ఏం పెట్టలే సార్. అట్లా చేయాల్సిన పని 3 భాగాలుగా మాట్లాడు. ఒకటే మనం ఏం చేస్తున్నాం మేడం, షాప్ చేంజ్ చేసుకుంటున్నాం, మన లైఫ్ మారడానికి ఒక అవకాశం తీసుకున్నాం, అవునా కాదు సార్. అట్లా ఇక్కడ మీరు ఉన్నారు, మీరు కూడా మీకెంతమంది తెలుసో మీకు అనవసరం. మీరు చేయాల్సిన పనుల ఒక 2 వ్యక్తులకు రెఫర్ చేయాలి. ఆ 2 వ్యక్తులు ఏ అనే పర్సన్ ఒకరు, బి అనే పర్సన్ ఒకరు, ఓకేనా సార్. ఇలా మీకు ఏదైతే అవకాశం ఇచ్చిందో మీరు కూడా వాళ్ళకి అదే అవకాశం ఇస్తుంది. వాళ్ళు కూడా ప్రొడక్ట్ అనేది తీసుకోమను, బుకింగ్ అనేది చేసుకున్నాను, ఏం చేసినా వాళ్ళకు కూడా మీతో పాటు పార్ట్నర్షిప్ ఇస్తాను. వాళ్ళిద్దరిని మీరు కంపెనీకి పరిచయం చేయించినందుకు, పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు 1,600 రూపాయలు ఇస్తాను. ఆ 1,600 రూపాయలు ఎట్లా ఇస్తాను అంటే మీకు 2,000 రూపాయలు బోనస్ ఇస్తాను. 2,000 రూపాయలలో 100 రూపాయలు గవర్నమెంట్ టీడీఎస్ కడుతుంది, 300 రూపాయలు కంపెనీ అడ్మిషన్ ఛార్జెస్ తీసుకుంటుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఆ 1,600 నేను వారానికి 10 రోజులకు 20 రోజులకు మిగిలిన కంపెనీలు ఇచ్చినట్టు ఇవ్వను. ఈ రోజు చేసుకున్న మీరు వరకు రేపు పొద్దున మీ అకౌంట్లో మీ బ్యాలెన్స్ ఇస్తాను. ఎర్లీ మార్నింగ్ బ్యాంక్ అకౌంట్స్లో మీ అకౌంట్లో పెట్టుకోబడుతుంది. సార్ మీకు 1,600 రూపాయలు వచ్చినాయి, మీరు పని చేస్తారా వద్దనుకుంటారు, అవునా? మీరు ఇతరులకు అవకాశం ఇచ్చారు కదా, వాళ్ళు ఏం చేయాలి? మీరు ఏ బి అనే పర్సన్ దొరికొచ్చినట్టు వాళ్ళు కూడా ఒక ఇద్దరికి అవకాశం ఇచ్చేది. ఏ అనే పర్సన్ ఒక ఇద్దరిని, బి అనే పర్సన్ ఒక ఇద్దరికి అవకాశం ఇచ్చాడు. అని టీమ్ ఎంత కొత్తగా 4 ఏర్పడ్డారు కొత్తగా, అవునా? కానీ వర్క్ చేసిన వారు ఈ ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ చేశారు. అందుకు కంపెనీ ఏకు 1,600 ఇస్తుంది, బికు 1,600 ఇస్తుంది. కానీ ఈ ఏబీని పరిచయం చేసిన వారు మీరు కదా, మీకు 3,200 ఇస్తారు. అట్లా టీం పెరిగే కొద్దిగా మన ఆదాయం ఫైనల్గా కంపెనీ 9,600 ఇస్తుంది రోజుకి, అవునా? ఫర్ డే. బాగానే ఉంది, మనం బాగున్నాం, కంపెనీ కూడా బాగుండాలి, కంపెనీ బాగుండాలి. ఇది ఏమంటుంది అంటే మీరు ప్రొడక్ట్ తీసుకుని వ్యాపారం స్టార్ట్ చేస్తే డే ఫస్ట్ నుంచి వచ్చే మొత్తం కూడా మీకు ఆదాయమే కదా సార్. ఒకవేళ బుకింగ్ చేసుకుంటే ఎంత సొంతంగా చెప్పినా చిన్న డౌట్ ఉంటుందా ఉంటుంది కదా. అట్లాంటి వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఏమంటుంది సార్ అంటే మీరు 2 వ్యక్తులకు రెఫర్ చేసినప్పుడు కంపెనీ ఎంత ఇస్తారా మనం దాన్ని ఒక పేమెంట్గా భావిస్తుంది. మీకు ఇచ్చే 1,600ని ఒక పేమెంట్గా భావిస్తుంది. ఇద్దరు కాస్త 4 ఏర్పడేప్పుడు ఎంత ఇస్తారు? అవి 2 పేమెంట్ కదా మనకు వచ్చింది. 2 ప్లస్ ఫస్ట్ ఇచ్చిన 1 ఎంత అయింది? 3, అవునా? 3 × 1,600 కొడితే 4,800 రూపాయలు అవుతుంది, అవునా కదా సార్. మీరు బుకింగ్ చేసుకుంటే ఎంత మరి నీకు వచ్చినాయా రాలేదా? అప్పటి వరకు కూడా కంపెనీ మిమ్మల్ని కస్టమర్గానే భావిస్తూ ఉంటుంది, ఓకేనా? దాని తర్వాత మన టీం తగ్గుతాం పెరిగేటప్పుడు 4వ పేమెంట్ కూడా ఎలిజిబుల్ అవుతామా కాదు. 4వ పేమెంట్ కంపెనీ డెవలప్మెంట్ అండ్ మనీ రొటేషన్ కింద కంపెనీ తీసేసుకుంటుంది. అంటే అన్ని కంపెనీలు ఏం చేస్తున్నారు సార్ అంటే వాళ్ళ లాభాలు వాళ్ళు తీసుకొని మిగిలిన బ్యాలెన్స్ వస్తున్నాయి. కానీ మన కంపెనీ ఏమంటుంది సార్ అంటే ఆ వచ్చిన 100 రూపాయలు మీకే వస్తా, ఒక 10 రూపాయలు మిమ్మల్ని ఇవ్వమంట కంపెనీ డెవలప్మెంట్ అండ్ మనీ రొటేషన్ కింద ఇస్తారా ఇవ్వరు? అదే విషయాన్ని తీసుకొచ్చింది మన కంపెనీ. 4వ పేమెంట్ కంపెనీ తీసుకుంటుంది. 5వ పేమెంట్ మీరు కూడా తిరుగుతారు, జనాల ఖర్చులు ఉంటాయి, 5వ పేమెంట్ మీకు ఇస్తాను, 6వ పేమెంట్ మళ్ళీ తీసుకుంటాం, 7వ అట్లా ఓవరాల్గా 9 కటింగ్స్ తీసుకుంటుంది సార్ కంపెనీ. కంపెనీ డెవలప్మెంట్ కింద 9 పేమెంట్లు తీసుకుంటుంది. ఈ 9 పేమెంట్లు ఇంటూ 1,600 కొడితే 14,400 రూపాయలు అవుతుంది. అంటే మనం ఓవరాల్గా కంపెనీకి డిడక్షన్ చేసే అమౌంట్ ఓన్లీ 14,400 రూపాయలు మాత్రమే. దాని తర్వాత పేమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ 14,400 ఈ 9 కటింగ్స్ అయిపోయేసరికి సార్ మీకు లెఫ్ట్ ఆర్గనైజేషన్లో 20 మంది ఉంటారు, రైట్ ఆర్గనైజేషన్లో 20 మంది ఉంటారు. ఓవరాల్గా 40 మంది టీం ఏర్పడతారు సార్. మీకు అందరూ పనిచేస్తారని గ్యారెంటీ ఉందా? కొంతమంది కస్టమర్ కూడా ఉండొచ్చు, అవునా? అంతే కదా సార్. మరి ఎంతమంది పని చేయొచ్చు మీ అన్నారు అందారా సార్? 20 మందిలో 4 చేస్తారు. ఎస్ మీరు అన్నట్టు మీరు మాట తీసేసుకుని ఒక మాట చెప్తాను. 4 వ్యక్తులు చేసుకుందాం.
నలుగురు వ్యక్తులు అంటే 2 జతలు కదా మనకు, అంతే కదా. కొత్తగా రోజు 4 వ్యక్తులని చేస్తున్నారు అంటారు, అంతే కదా సార్. అంటే మీకు 2 జతలు ఏర్పడుతుంది. జతకి ఎంత ఇస్తాను మరి? 1600. 2 జతలు ఏర్పడ్డాయి, 3200 వస్తున్నాయి. 3200 ఇంటూ మీరు అంటే 30 రోజులు పెట్టండి. ఎంత రేటు? 96,000 రూపాయలు వచ్చినట్టు, అంతే కదా సార్. అంటే అప్రాక్సిమేట్గా ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా ₹1,00,000 ఆదాయం తీసుకుంటున్నాం అంటే మంచిగా చేయడం. అదొకటి. కంపెనీ ఏమనుకుంటుంది అంటే మనకిచ్చే పేమెంట్లని 2 విభాగాలు తీసుకుంటుంది. నైట్ 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మన ఎలిజిబిలిటీ ఒక 3 అంటే 3 పేస్ 3 జతది. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు 3 జతలది మనకు పేమెంట్గా భావించి టోటల్గా 6 జతల పైసలు 9,600 ఇస్తాం. అవునా? అంటే రోజుకు 9,600 ఇస్తుంది. ఏ పేమెంట్ అయినా సార్ 1:1 ప్రకారం ఉంటుంది. అంటే లెఫ్ట్ ఆర్గనైజేషన్లో ఒకటి ఏంటంటే రైట్ ఆర్గనైజేషన్ ఇంకో రాగానే మీకు పేమెంట్ ఎలిజిబుల్ అవుతుంది. ఓకేనా సార్. కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ మనం ఎవరికైతే ఏదైతే ఇప్పిస్తున్నామో ఎంత గ్యారంటీ ఉందో అంతే చెప్పండి. యాక్సిడెంటల్గా మనకి ఏమైనా జరిగిన పిక్చర్ చూపిస్తూ సెక్యూరిటీ ఇస్తున్న బిజినెస్ అని చూపిస్తున్నాం. ఇది బాగానే ఉంది. మన టీం పెరిగింది, అవునా కదా. 50 మెంబర్స్ ఇక్కడ కంపెనీ మనం గుర్తిస్తుంది. సిల్వర్ లీడర్ అంటుంది. డైలీ పేమెంట్ ఇస్తుంది కనుక అప్పటికి ₹1,00,000 ఆదాయం తీసుకుంటాం. 50 మంది ఏర్పడ్డారు సార్. మనం అన్నట్టు ఒక 10 జతలు ఏర్పడ్డాయి. రోజు కొత్తగా 10 జతలు అవుతుంది. 10 జతలు అంటే మనకి ఇచ్చేది ఎంత? 6 జతలే కదా సార్. మిగిలిన 4 జతలు అరే కంపెనీకి బాయ్ అనుకుంటాం అనుకో మనిషి మనం. అట్లా మీరు బాధపడకండి. వాటిని కూడా నేను కౌంటింగ్ చేసుకుంటా. కౌంటింగ్ చేసుకొని 50 మెంబర్స్లకు ఎక్స్ట్రా అడిషనల్గా ఇంకొక 50 కంపెనీ డిడక్షన్స్ అయినాయి అంటే మీకు 50 ఆఫర్ ఇస్తాను. అట్లా అంటే మనం ఎక్కువ పోయినా కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. కౌంటింగ్ చేసుకొని ప్రొడక్ట్ కింద మనకి ఏదో ఒక ఆఫర్ ఎలిజిబుల్ చేసుకుంటున్నాం. అట్లా మనం వచ్చి మన టీం వచ్చి 3,000 అవుతామా? అవుతాం కదా సార్. మనం ఒక్కడే వేస్తామా? 3,000 మన టీం చేస్తాం. ఇక్కడ క్రౌడ్ లీడర్ అంటారు. కంపెనీ నుంచి 60 లక్షలు ఆదాయం తీసుకున్నాం. అప్పటికి కంపెనీ మాట ప్రకారం అడిషనల్గా అయిన జతలు 3,000 అయితే మనకు హ్యుండై i10 కార్ గిఫ్ట్ ఇస్తాం. ప్రొడక్ట్ తీసుకున్న ఆయనకు ఈ సీట్తో సంబంధం లేదు. ఒకవేళ బుకింగ్ చేసుకున్న ఆయనకు వర్క్ మన సభ్యులు చెప్పారు నాకు, నేను వర్క్ చేయలేకపోయినా కానీ చేద్దాం అనుకుని వచ్చినా చేయలేను. నాకు అనిపిస్తుందా అన్న మీరు చెప్పారు కదా ఒక 5,000 పెడితే నాకేం రాకపోయినా, అప్పుడు కూడా 2 ఆప్షన్ వేయండి. కానీ ఒకటి మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్ 4,000 రూపాయలు ఇస్తే 4,000 నుంచి లేకపోతే డిఫాల్ట్ అయితే వల్ల ఆ ప్రొడక్ట్ తీసుకుంటున్నా సరిపోయా. అది కూడా లేవు అనుకుంటే 4,000 రూపాయలు ఇవ్వండి. కూలర్ అన్న తప్ప మిక్సీ స్టవ్ అన్న వస్తుంది. ఒకవేళ నా దగ్గర 4,000 కూడా లేవు అనుకున్న వ్యక్తి ఇంకో 500 రూపాయలు అడిషనల్గా పే చేస్తే లేజర్ సూట్ బట్టం వస్తే సాయంత్రం కంపెనీ మీకు. అంటే ఎప్పుడైతే నాకు చెప్తుంది సార్ కంపెనీకి నేను పెట్టినా కట్టినా అని మాట్లాడాల్సిన అవసరం లేదు. కంపెనీ కూడా మీరు పని చేయాలని చెప్పి నేను కూడా బలాన్ని ఇద్దరం కూడా కొంచెం రిలేషన్తోనే ఉన్నాం. మళ్ళీ ఓ 6 నెలల తర్వాత మీ టీం మెంబర్లకు వచ్చే పైసలు చూసి మీకు చేయాలి అని అనిపించినా మీ ఐడియా ఆ విధంగా ఉంటుంది. లైఫ్ టైం వరకు మళ్ళీ వచ్చి కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అంటే ఐడియా అనేది ఫ్రీగానే మెంబర్షిప్ ఇస్తున్నామని చెప్తుంది. మనకున్న కళలు ప్రతి మనిషికి ఉంటాయని సార్. డ్రీమ్స్ అనేవి కారు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లల భవిష్యత్తు మంచిగా పెంచుకోవాలనుకున్నాం కదా. అట్లాంటి వాటికి మీరు ఏ వర్క్ చేసి ఎంత ఇస్తుందో మనకు తెలియదు. మన కంపెనీకి 6 నెలల నుంచి ఒక 2 సంవత్సరాలు మాతో పాటు ట్రావెల్ చేస్తే మీకున్న డ్రీమ్స్ నేను తెలుసుకోవచ్చు. దాన్ని కూడా చూపిస్తుంది కంపెనీకి. బయట మార్కెటింగ్కు మన మార్కెటింగ్ గల తేడా ఏంటి అనేది చూపిస్తున్నాడు. కంపెనీ యొక్క ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ అండ్ ట్రేడ్ లైసెన్స్. మనం చేసే పేమెంట్ ఉంది కదా సార్, బుకింగ్ కోసం కావచ్చు, ప్రొడక్ట్ కోసం కావచ్చు, చేసే పేమెంట్ ఉంది కదా. కంపెనీ బ్యాంకింగ్ పేరు మన అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తాం అమౌంట్. మనకు వచ్చే పేమెంట్ ఉంది కదా డైలీ, ఆ పేమెంట్ కూడా కంపెనీ పేరు నుంచి మన అకౌంట్లో పడుతుంది. అంటే లీగల్గా పనిచేస్తున్నాం, లీగల్గా డబ్బులు సంపాదిస్తున్నాం, ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ కంపెనీ వచ్చేసరికి జెన్యూన్ మన తెలంగాణ కంపెనీ, మన తెలుగు రాష్ట్రాల యొక్క కంపెనీ. ఎంత సంపాదించుకోవాలనే అవకాశం ఉంది సార్ మన కంపెనీ ద్వారా అంటే నెలకు 1,600 రూపాయల నుంచి ఫైనల్గా 2,88,000 తీసుకునే ఛాన్స్. ఇది కంపెనీ యొక్క పూర్తి బయోడేటా సార్. మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మమ్మల్ని అడగవచ్చు.